యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ని తయారు చేయాలని ముందు నుండే రాసేసుకుంటుంటాం. ఏ స్వీట్ చేయాలి, ఈసారి ఏ వెరైటీ చేస్తామని. కానీ గిజిగాడి గూడు అనే స్వీట్ని ఎప్పుడైనా విన్నారా, చూసారా? అది గిజిగాడి గూడు అనే స్వీట్ వేళ్ళతో చేసే మ్యాజిక్ స్వీట్ అని కూడా అంటారు. అదేనండి ఊటంకి స్వీట్ అండి. మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కానీ ఈ స్వీట్ని చేయాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. నలుగురు సహాయం లేకపోతే పిండి వంటలు ఎవరమైనా చేయగలమా? కానీ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురానికి చెందిన కన్నతల్లి దివ్యాంగురాలు అయినప్పటికీ ఎవరి మీద కూడా ఆధారపడకుండా కేవలం ఒక్క అమ్మాయే స్వీట్ని ప్రిపేర్ చేసి ఆన్లైన్లో వచ్చే ఆర్డర్స్ కన్నిటి కూడా అందించేస్తుందంట. ఒకసారి అమ్మాయి ఎలా స్వీట్ తయారు చేస్తుంది, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి చూసేద్దామా మరి. ఫింగర్స్తో చేసే మ్యాజిక్ స్వీట్ని చూపిస్తాను అన్నాను కదా, నేనైతే రెడీగా ఉన్నాను. అసలు ఎలా చేస్తారో మన కన్నతల్లి గారు చూపిస్తున్నారు. ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి. వేడిగా సలసల మరుగుతున్న నూనెలో చూసారా ఫింగర్స్తో చేసే మ్యాజిక్ అలా తిప్పుతుంటే చాలు గిజిగాడి గూళ్ళు అయినటువంటి స్వీట్ రెసిపీ అయితే తయారైపోతుంది. ఒక్కసారి శ్రీను అలా ప్యాన్ చేయు, పళ్ళెంలో చూపించు. ఇవన్నీ చూడండి, మనం చూస్తున్నట్టయితే ఒక బర్డ్ నెస్ట్ని ఎంత చక్కగా కట్టుకుంటుందో అదే షేప్లో ఉన్నాయి కదా. అయితే ఈ ఊటంకి స్వీట్ని ఎలా తయారు చేస్తారో, దీని స్పెషాలిటీ ఏంటో ఒక్కసారి మన కన్నతల్లి గారు ఉన్నారు, అడుగుదామా. అమ్మా నమస్తే. అమ్మా మీరు అంటే బిజీగా ఉన్నారు, పర్వాలేదు, మీ మాటల్లో చెప్పేయండి. అసలు ఏంటి స్వీట్ స్పెషాలిటీ ఏంటి, ఎలా చేస్తారు, దీనికి ఏమేమి వాడతారు, మాకైతే తెలుసుకోవాలని ఉంది. అవునా, అది ఇది కిలో బియ్యం వేసాం అనుకోండి, కిలో బియ్యంకి 1/2 కిలో పంచదార, తర్వాత పాలు 1/2 కిలో, బియ్యం నానబెట్టిస్తాం. ఉదయాన్నే ఒక 2 గంటల కాలం నానాలి బియ్యం. నానాక అది మిల్లు పట్టిస్తాం. పట్టించి పిండి చేస్తాం కదా, మళ్ళీ జల్లిడి పట్టాలి మెత్తగా. జల్లిడి పట్టి అందులో ఈ పాలు పంచదార కలిపి గ్రైండ్ చేస్తాం. అన్నీ కలిపి గ్రైండ్ చేయాలి. ఓకే, గ్రైండ్ చేసి మినిమం గ్రైండర్ ఇప్పుడు కిలో అనుకోండి, కిలోకి అరగంటకి ఎక్కువ అవుద్ది, 30 గంట అంతసేపు నలగాలి. మళ్ళీ మిల్లు పట్టిన తర్వాత కూడా గ్రైండర్లో ఇది ఇంతసేపు నలగాలి. ఓకే, నలిగిన తర్వాత అప్పుడు చూసుకుంటాం అనమాట, ఇలాగ వస్తుంది రాదు అనేది. అది చూసి ఎత్తిస్తే ఆయిల్ పొయ్యి మీద పెడతాం. అమ్మ ఇది ఇందులో ఏమి ఎక్కువ తక్కువ అయినా సరే అలా కాదు, అంటే మాలాంటి కొత్త పూజారులు ఎక్కువ తక్కువ అయిందంటే పిండి పడేయడమేనా? ఇంకంతే, చాలా జాగ్రత్తగా రెసిపీస్ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకే రేషియోలో ఉండాలి. అంటే కరెక్ట్ గా ఉంటది అనమాట. 1/2 కిలో చక్కెరకి కిలో రైస్. పాలంటే ఇగోండి ఈ ప్యాకెట్, ఈ ప్యాకెట్ పాలు 2 కిలోలకు వస్తుంది. అంటే బియ్యాన్ని 2 గంటల ముందు నానబెట్టేసి మిల్లికి పిండి పట్టేసుకొని తడిపిండిని వచ్చి జల్లించుకొని మళ్ళీ ఆ జల్లించిన పిండిని పాలు పంచదార వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇంత చిక్కగా వచ్చేటట్టు. ఇందులో మళ్ళీ చిక్కగా పలచగా అయినా సరే తేడా వచ్చేస్తుంది. అంటే మనం చూసుకోవాలి. ఇంత రిస్కీ స్వీట్ ఎలా నేర్చుకున్నారు మీరు, చెప్పండి ఒకసారి. ఇదంటే ఎప్పుడో అది నేను నా 17 ఏళ్ళు అప్పుడు నేర్చుకున్నాను. నేను ఇక్కడ కావట్లు ఆవిడ ఉండేది. ఆవిడ అంటే వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారని చెప్పి ఆవిడ పిండి అన్ని నాతో చేయించింది. ఇంక ఇది చూడొద్దు, నువ్వు రాదు, నువ్వు చూస్తే వెళ్ళిపోండి మా ఇంటికి. సరే అని చెప్పి వచ్చేసి మా ఇంట్లో ఒక 1/2 కిలో రైస్ వేసి నేను అక్కడ ఎలా చేశాను అనేది ట్రై చేస్తే వచ్చింది. అంటే పెద్దగా రాలేదు, ఏదోలాగా వచ్చినాక ఇలాగుంటుందని ఇంక అక్కడ నుండి మొదలు పెట్టాను. పర్వాలేదు నేను వచ్చేసి ఇంక అక్కడ నుండి మొదలు పెట్టాను చేయడం. కానీ యాక్చువల్లీ అంటే ఇలాంటి పిండి వంటలు
కొంచెం బియ్యం ఆడించడానికి ఏంటి అంతా ఇద్దరు ముగ్గురుతో కూడిన వ్యవహారం, ముగ్గురు హెల్ప్ ఉంటే గానీ మనం ఇది చేయలేము. మరి మీరు ఒక్కరు ఎలా నేను చేస్తారు? ఒక్కదాన్ని, కాలు లేదు, వికలాంగులు, మరి కష్టపడి బ్రతకాలి. ఏమీ లేదు నాకు, ఏమీ లేదు బ్రతకడానికంటే ఏమి లేదు. మా ఫ్యామిలీ కూడా ఏమి ఎవరు సపోర్టింగ్ అని ఏమీ లేదు. ఎవరు లేదు. చెల్లెల పాప ఇల్లు ఉంటుందా, వీళ్ళకి బ్రతులాడితే ఆ పాప ఇల్లు అంటే బొబ్బులు ఇచ్చారు, వచ్చింది. హెల్ప్ కి వస్తారు అలాగే? హెల్ప్ కాదు, మామూలుగా వచ్చింది. తను వస్తే మిల్లు పట్టించేయమంటే చేసింది. లేదంటే వీధిలో ఎవరైనా సాయం చేస్తారు, ఎవరినో ఒకరిని అడుగుతారు. లేదంటే మీరు ఒక్కలే చేసుకుంటారు నెమ్మదిగా వెళ్ళి? నేను వెళ్ళలేను అసలు, కట్టిన పట్టుకొని నడాలి. ఇలా కూర్చొని చేస్తారు స్వీట్? అది కూర్చుని పని అంతా చేస్తాను, నిల్చొని పని అంటే చేయలేను. కాదు, అంటే ఈ స్వీట్ ఎక్కడెక్కడ నుండి ఆర్డర్స్ చేస్తారు మీకు ఎక్కువ? హైదరాబాద్ వరకు వెళ్తాయి. ఇక్కడ నుండి పార్వతీపురం నుండి? పార్వతీపురం, హైదరాబాద్, వైజాగ్, మొత్తం విజయనగరం, ఎక్కడెక్కడో వస్తారనమాట. అంటే రోజుకి ఎన్ని చేస్తారమ్మా మీరు? రోజుకా? నేను వచ్చి చాలా సేపు అయింది, మీరు అక్కడ నుండి అయితే కూర్చొని లేవలేదు. నేను చూస్తున్నాను దాదాపు ఒక 2-3 గంటలు. 5 నుండి కూర్చున్నాను. పొద్దున్న 5 నుండి కూర్చున్నారు? 5ంటికి పెరం పెట్టాను. ఓహో, మరి భోజనం చేస్తారా చేయరా? మధ్యాహ్నం ఈరోజు చేయలే, మీరు వస్తానన్నారు కదా. అవునా? ఏ టైం వస్తారు అలాగని చెప్పి మరి భోజనం చేయలే. అవునా అమ్మ? అంటే మీరు ఒకటి తయారు చేశారు కదా, దాని పర్ పీస్ కాస్ట్ ఎలా ఉంటది? ఎలా అంటే అమ్మడానికి ఎలా? అంటే ఈ పీసు 15 రూపాయలకి ఇస్తాను నేను ఒకటి. మీరు నాకు కిలోకి ఇవి మినిమం 20-22 దిగుతాయి. అంటే దీన్ని డైరెక్ట్ గా అలా తినేయడమేనా, లేదంటే పాలల్లో ఏమైనా కలుపుకోవడం ఏం అవసరం లేదు? మేము అంటే ఒక కవర్లు ఉంటాయి కదా, కవర్ కి 2 చొప్పున ప్యాకింగ్ చేస్తాను, చేసి అలాగే 30 రూపాయలు అంట. ఈ బిజినెస్ అంటే ఇది పండగల సీజన్, పండగ సీజన్ అనే కాదు, ఎప్పుడు కూడా ఉంటది నాకు. నిత్యం ఆన్లైన్ ఆర్డర్స్ వస్తుంటాయి? వస్తూనే ఉంటాయి. రోజు ఉండదు. ఇవి తిని టేస్ట్ చేస్తారు కదా, అక్కడ నుండి చుట్టాలు వస్తుంటారు కదా, చెప్తుంటారు కదా, అత్త నువ్వు చేసావు కదా స్వీట్, అబ్బా మా వాళ్ళు ఇలా ఉందన్నారు, అలాంటి కాంప్లిమెంట్స్ వస్తుంటాయా? అంటే ఎవరైనా బాగున్నాయి, కన్నతల్లి దగ్గరికి వెళ్తే ఆ స్వీట్ బాగుంటది, తనైతే బాగా చేస్తుంది అలాగని చెప్పి ఫోన్ చేస్తారనమాట. చేసి మాకు ఇన్ని కావాలి, ఒకరు 20 అంటారు, ఎవరు 30 అంటారు, ఎవరు 100 అంటారు, అలాగా ఆర్డర్ ఇస్తుంటారు అనమాట. అప్పుడు నేను చేస్తాను. ఇది ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ అవ్వట్లేదు, తక్కువ ఆయిల్ తోటే, కానీ చేతులు చాలా నొప్పి పడతాయి కదా పొద్దునుండి వేస్తుంటే? చేతులు మంట పడుతుంది కూడా, ఇది ఆవిరి కొట్టేస్తుంది కదా, ఆ వేడి మంట వస్తుంది అసలు. అంటే ఇలా 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 భలే మ్యాజిక్ లాగా వేస్తున్నారు, ఇలా అంటేనే వేడి సెగ వస్తుంది. మరి మీకు మండవేండి? మరే అలవాటు అయింది కదా, తప్పదు, బ్రతకాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. అయితే ఈ స్వీట్స్ ప్రిపరేషన్ మీదే మీ జీవనం కొనసాగుతుంది. మరి అంటే నా 5 అక్క చెల్లెలు మేము, అమ్మ నాన్న చనిపోయారు, అక్క చెల్లెలు అందరికి పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయారు. తమ్ముడు ఉన్నాడు అంటే బ్రతుకు లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు. మరి ఒక్కదాన్నే కదా, నా ఒక్కదానికైనా మరి బ్రతకాలి కదా. అంటే అవయవాలన్నీ సక్రమంగా ఉండి కూడా పని చేయడానికి కొంతమంది బద్దకిస్తూ ఉంటారు. దేవుడు నాకు ఇది తక్కువ చేశాడు, అది తక్కువ చేశాడు, నాకు ఇది ఇవ్వలేదు, అది. కానీ లోపం ఉన్నప్పటికి కూడా కూర్చొని ఏదైనా సాధించవచ్చు, ఏ పనైనా చేయగలను అని, అంటే మీకు నచ్చిన వంటకాన్ని అన్ని చేస్తాను, మీ జీవనోపాధిగా ఎంచుకున్నారు. లడ్డు చేస్తాను, మడతకాజ చేస్తాను, బాలిస చేస్తాను, అని అరిసెలు చేస్తాను, ఏ ఎవరు ఏదడినా చేస్తాను. ఓకే, కానీ అన్నిట్లో ఇది స్పెషల్, ఇది ఎక్కువ వస్తుంది నాకు. తర్వాత ఏంటంటే మరి అలాగా దీని మీద ఇప్పుడు ఒక 400-500 దీని మీద మదుపు పెట్టాను అనుకోండి, అన్ని పోగా నాకు దానికి ఒక 100-150 ఉంటుంది రోజుకి. అంటే ఎన్ని షీట్స్ అలాంటివి తయారు? ఈరోజు ఆర్డర్ 150 చేస్తాను. 150కి ఎన్ని గంటలు పడుతుంది? ఎన్ని గంటలు అంటే 5 నుండి చేశాను, ఇప్పుడు 31 పట్టుకెళ్ళారు, ఎన్ని అవుతాయి తెలీదు, మళ్ళీ ఇంక చెయ్యాలి, ఏ నైట్ అయినా చెయ్యాలి, ఈరోజు నైట్ అంతా చేస్తూనే ఉంటారు, చెయ్యాలి, ఈ రోజు చెయ్యాలి. ఆర్డర్స్ ఎక్కువైతే మరి పగలు రాత్రి తేడా ఉండదు. చేస్తాను మరి, ఎందుకంటే మరి వాళ్ళకి మనం మాట ఇచ్చినాక అంటే ఆర్డర్ వాళ్ళు ఇస్తారు అనుకోండి, పలానా టైంకి మనం ఇస్తామంటే ఆ టైంకి ఇచ్చేయాలి. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది స్వీట్? ఇది ఉంటుందండి, పర్లేదు. అంటే ప్యాక్ చేస్తాం కదా, నెల ఇంతవరకు ఏమవదు, తర్వాత ఉంటే కొంచెం జిడ్డు వాసనలు వస్తాయి, కొంచెం ఎక్కువ నిల్వ ఉంటుంది, కొన్ని వాసన వస్తుంది. కన్నతల్లి గారు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీరు అంటే ఇందులోని సమపాలన లేక ఎక్కువ తక్కువ అయితే మరి ఇంత పిండి మనం ఆడించుకున్న తర్వాత అటు ఇటు అవుతుంటుంది,
సో ఒకవేళ ఎక్కువైతే దాని మీద ప్రత్యామ్నాయ మార్గం ఏముంటది, తక్కువైతే ఏం గ్లాస్ వేసారు అనుకోండి రైస్ అంటే దీనికి కూడా కోటా బియ్యం బాగుంటాయి. అవేనా పిండి వంటలు అన్నిటికి కూడా కోటా బియ్యం అని? కోటా బియ్యం అంటే అందులో మరి ఏముంటదో తెలియదు నాకు, కానీ అందులో జిగురు ఉంటది. ఆ జిగురు వల్ల ఇది అంటే మన చేతికి పట్టుకుంటది అనమాట. ఇది మామూలు సన్ రైస్ అంటే అస్సలు రాదు, స్పాంజినెస్ వస్తుంది. అవునవును, సన్ రైస్ అంటే అసలు రాదు ఈ వంట. ఇది రాదు, అరిసెలు రాదు, ఇంకేమైనా వస్తాయి కానీ ఈ 2 వంటలు రావు. ఓకే. ఎప్పుడైనా సరే అబ్బా ఎన్ని కరెక్ట్ గా కలిపినా ఇవి బాగా రాలేదు అనుకొని తిట్టుకునే రోజులు ఉన్నాయా? లేదండి, ఇంతవరకు అది బాగాలే. కానీ అది ఫోల్డ్ చేయడం కూడా వేడి మీద ఫోల్డ్ చేయాలి, వేడి మీద చేయాలి. చల్లగా అయితే మళ్ళీ అవ్వదు. అండ్ ప్యాకింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలనుకుంటా. అంటే కొంచెంసేపు ఉండాక ఏం అవ్వదు ప్యాక్ చేసినప్పుడు, అంటే విరిగిపోవడం అవేమి అవ్వదు. జాగ్రత్తగా ఇలాగ చేసిన వెంటనే చేసామనుకోండి పోతుంది. అందుకు కొద్దిసేపు విడిచిపెట్టేస్తాం అలాగా, అంటే గాలి తగులుద్ది కదా, అప్పుడు సర్దుకుంటది అది. అంటే వేడి మీద ఫోల్డ్ చేసేయాలి. పక్కలు 2 ఇలా మడత పెట్టేస్తారు, సైడ్స్ ఫోల్డ్ చేసి దాని మీద అలా పల్లెంలో వేసేస్తారు. నిజంగా అంటే చేస్తాను. ఇంట్రెస్టింగ్ గా ఉంది రెసిపీ చూడడానికి. మరి నాలాంటి వాళ్ళు చేస్తే అది ఏ షేప్ లో వెళ్తాయో ఎలా వస్తాయో తెలియదు, కానీ నిజంగా చూస్తుంటే అబ్బా చేసేయాలని అనిపిస్తుంది. కానీ చేసిన తర్వాత దానికి ఎన్ని పేర్లు వస్తాయి ఇంట్లో చిన్న డౌట్ గా ఉంది నాకైతే. రావా? గ్లాస్ రైస్ నానబెట్టేస్తారు, అది నీరు లేకుండా చేసినాక మిక్సీ పట్టియండి, పిండి వస్తుంది కదా. ఆ గ్లాసులకి సగం అనమాట చక్కెర, కొంచెం పాలేసి. పాలు అంటే పాలు కూడా అంటే మీరు మామూలుగా అంచనాగా మనం కలుపుకున్నంత అంటే తెలుసుకోవడానికి అది వేసి గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు చూసుకుంటారు ముద్ద ఇలాగ ఉండాలి, ఇది ఇలాగ ఉండాలి, ఆ చిక్కదనం ఉండాలి. అలా అయితే బాగా తీగ వస్తుంది. ఇంకా చిక్కగా ఉంటే చేతికి పట్టుకోదు, అంటే జారదు. కనతల్లి గారు నిజంగా ఒక మంచి రెసిపీని అయితే చూపించారు. ఆవిడకున్న ఆలోచన కూడా చాలా గ్రేట్ కదా. అన్ని అవయవాలు కూడా సక్రమంగా ఉండి ఏ పని చేయలేమని దేవుడిని నిందిస్తుంటాం, కానీ ఆవిడ హ్యాండిక్యాప్డ్ అయినప్పటికి కూడా కూర్చొని తనకి నచ్చిన స్వీట్ని ప్రిపేర్ చేస్తూ నలుగురికి తన రుచులను చూపిస్తూ తను కూడా కొంత మనీ ఎర్న్ చేస్తూ కష్టపడుతూ తన జీవనాన్ని అయితే కొనసాగిస్తుంది. నిజంగా ఆవిడైతే నలుగురికి ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలనే చూద్దాం. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, పార్వతీపురం, మన్యం జిల్లా.